అంతవరకు రిక్వైర్మెంట్స్ ఏంటి ఎలా ప్లాన్ చేశారు? శానిటేషన్ దగ్గర వెళ్ళడం జరిగింది సార్. వర్క్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు ఏవైతే స్టోన్ వర్క్స్, తర్వాత టైల్స్ వేయటాలు, గ్రానైట్ వర్క్స్ ఇట్లాంటి సివిల్ నేచర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయో అవన్నీ ఫస్ట్ లో కంప్లీట్ అయిపోతాయి సార్. మనకి వాటర్ అసెంబ్లీ రిమూవల్తో సహా. తర్వాత మనం 5th కల్లా మనం ఏం చేసుకుంటాము అంటే ఈ రిసెప్షన్ సెంటర్స్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ఈ అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అందరితోటి మానిటరింగ్ చేసుకోవడం జరుగుతుంది. మొబైల్ టాయిలెట్లు, వాటర్ సప్లై, రిసెప్షన్ డెస్క్, ఇటువంటి ఎల్ఈడి సీరియల్ లైట్లు ఇవన్నీ కూడా 7 కల్లా మనం అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటాం సార్. సెంటర్స్ చేస్తాం సార్. పోలీస్ డిపార్ట్మెంట్కి ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా రిసెప్షన్స్ కూడా 7th నుంచి 7th మార్నింగ్ కల్లా అరేంజ్ చేస్తాం సార్. అదేవిధంగా వాటర్ స్టాల్స్ 4 వాటర్ స్టాల్స్ పెడతాం సార్. అది కూడా టేకప్ చేస్తాం సార్. బ్యారికేడింగ్ కూడా లేక్ అటు సైడ్, అదేవిధంగా అప్రోచ్ చేసే రోడ్స్ కూడా బ్యారికేడింగ్ కూడా అరేంజ్ చేస్తాం సార్. దాన్ని కూడా రెడీ చేస్తున్నాం సార్. హైడ్రాలిక్ క్రెయిన్స్ కూడా బిగ్ క్రెయిన్ ఒకటి, మీడియం క్రెయిన్స్ ఒక 3 సార్. ఇక్కడ గణేష్ గారి దగ్గర, అదేవిధంగా రంగనాయకులపేట గారి దగ్గర ఒక 2 హైడ్రాలిక్ క్రెయిన్స్ పెడుతున్నాం సార్. కాబట్టి మంచినీళ్ళు, అక్కడ కావాల్సిన వసతి ఎండోమెంట్ ద్వారా ప్రసాదం స్థానికంగా వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏర్పాటు చేయడం సార్. అది నీళ్ళు సార్ అవసరం. ఆ రోజు 7వ తేదీ, దాని తర్వాత వరుసగా మన నెల్లూరులో 5వ తేదీ కూడా 11th వరకు కూడా 5 రోజుల పాటు జరగదు సార్. అందరం కలిసి 5th డే 11th సామూహిక నిమజ్జనం అని చెప్పి అందరం కూడా అనుకొని మాక్సిమం 60 to 70% ఆ రోజే పూర్తి అయిపోతుంది సార్. 11th 3rd డే కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది సార్. మామూలుగా 7వ తేదీ స్టార్ట్ అయితే 9వ తేదీ కొంత వచ్చే అవకాశం ఉంది. 3rd ఓకే, ఇప్పుడు 7th అనేది కంఫర్టబుల్ గా చేయొచ్చు. 4 days కదండి, ఎలా మేనేజ్ చేస్తాం? సో అప్పుడు ఏమైనా రోడ్స్ క్లోజ్ చేయాల్సి వస్తుందా? పెన్నా ఘాట్ దగ్గర ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? గణేష్ ఘాట్ దగ్గర ఎలా ప్లాన్ చేస్తున్నారు? స్టాల్స్ ఎన్ని పెడుతున్నారు? ఘాట్ దగ్గర ఎన్ని పెడుతున్నారు? గణేష్ ఘాట్లో 4 స్టాల్స్ సార్. గణేష్ ఘాట్లో రంగనాయకులపేటలో 2 స్టాల్స్ చేస్తాం. కంటిన్యూస్ వాటర్ సప్లై ఉండేలాగా డ్రింకింగ్ వాటర్ సప్లై. ఎస్పెషల్లీ గణేష్ ఐడల్స్ ఏవైతే రూట్స్లో తీసుకెళ్తున్నారో పర్మిషన్స్కి వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకి ఈ కోఆర్డినేషన్ ఉండాలి. ఇచ్చారు సార్ 8 రూట్స్తో పాటు ఏమైనా ఆ రూట్ ఏమైనా మారింది లేదా పర్మిషన్ ఇంకేదో రూట్లో పెట్టుకున్నారు. బేసికల్లీ నాకు ఆ 4-5 days సార్ కోఆర్డినేట్ చేసుకోవాలి. కోఆర్డినేట్ చేసుకుని ఏ రూట్లో వెళ్తున్నారో అక్కడ ఏమైనా అడ్డొస్తున్నాయి అని చెక్ చేసుకోవాలి. స్పెసిఫిక్గా చెప్పాను సార్. కోఆర్డినేట్ చేసుకుని మినిట్స్లో కూడా రాస్తున్నాము. ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ అనేది టేకప్ చేయండి. షిఫ్టింగ్ సార్ బోట్ అయితే మన దగ్గర ఒకటి బోట్ ఉంది, రిప్లై చేస్తాం సార్. లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రూమ్స్, ఒక సేఫ్ సైడ్లో ఒక వాటర్ టెండర్కి ఒక 10 members అక్కడ ఏర్పాటు చేస్తాం సార్. ఈ మత్స్య శాఖ వాళ్ళు దగ్గర స్విమ్మర్స్ ఉంటారు సార్. వాళ్ళు మొన్న మనకి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారు. స్పీకర్స్ కానీ మైక్ కానీ ఏవైతే అరేంజ్మెంట్స్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫుల్ ప్రూఫ్గా ఉన్నాయా లేదా అని మీ సైడ్ నుంచి వెరిఫికేషన్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నుంచి క్రేన్స్కి సంబంధించి లాస్ట్ టైం ఎంత క్వాంటిటీ డిప్లాయ్ చేసుకున్నాము, ఎంత కెపాసిటీ, ఈసారి మరి పెట్టినవి సరిపో అన్నట్టు రేస్ చేస్తున్నారు కాబట్టి ఇంకొకసారి అసెస్ చేసుకోండి ఆ రిక్వైర్మెంట్ మీద కూడా. ఆ క్రెయిన్స్ ఎలా తీసుకొస్తున్నామండి మనం? ఈ గజ ఈతగాళ్ళు ఉంటారు కదా స్విమ్మర్స్ ప్రొటెక్ట్ చేయడానికి, అది లాస్ట్ టైం ఎవరు ప్లాన్ చేశారు? అది నెక్స్ట్ కార్పొరేషన్ లిమిట్స్లో ఎక్కడ కూడా చెట్లు తగిలేస్తున్నాయి, లేకపోతే ఇలాగా మీరు కూడా లైజన్లో ఉండాలండి. పవర్ డిపార్ట్మెంట్ ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్సీ గారితో కంటిన్యూస్ టైఅప్లో ఉండాలి. ఆ ప్రొసెషన్లో తీసుకొస్తున్నప్పుడు ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ కానీ లేదా ఇంకేదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్, ఎలక్ట్రిక్యూషన్ కానీ అస్సలంటే అసలు అవ్వకూడదు. వీటికి మాత్రం సంబంధించి ఉండాల్సిన డేటా ఏ మండల్స్ నుంచి ప్రొసెషన్ వస్తుంది, ఏ రూట్స్లో వస్తుంది,
ఎక్కడికి వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఇది క్లారిటీ ఉండాలండి. ఆ క్లారిటీ ఉంటే దాని ప్రకారం మీరు శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ అవన్నీ కార్పొరేషన్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకుంటారు. ఆ రూట్స్లో ఎటువంటి ఎలక్ట్రిక్యూషన్ అది లేకుండా పవర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్షూర్ చేసుకుంటారు. ఎప్పుడు మెడికల్ క్యాంప్స్ అవి పొజిషన్ చేసుకోవాలో అన్నీ కూడా క్లారిటీ వస్తాయి. సో ముందు అది అయితే రావాలి. బట్ అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ ఇవ్వాలి అంటే ఎవరెవరైతే అప్లై చేసుకుంటున్నారో అసోసియేషన్ ద్వారా వాళ్ళు ఇన్ టైం మనకి ఇవ్వగలగాలి పర్మిషన్స్ ప్రయర్గా. ముందు రోజు అనే కాన్సెప్ట్ పెట్టుకోకుండా మనం ఎఫెక్టివ్గా ఇంకా బాగా అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఆ ఈవెంట్ జరగాలనే ఉద్దేశంతో కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని బట్టి బెటర్గా ప్లాన్ చేసుకుంటారు అందరూ. ఇంకెవరైనా ఏమైనా చెప్పాల్సిందంటే ఆర్డీఓ చూసుకుంటారు. అండ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా లైజర్లో వర్క్ చేయాలండి. ఇది నా వర్క్ కాదు, ఇది నా వర్క్ అనే కంప్లైంట్ రాకూడదు. మనకి ఆ రోజుకి అరేంజ్మెంట్స్ ఎన్షూర్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో కొన్ని వర్క్స్ దగ్గర ఎవరు చేయాలనేది క్వశ్చన్ వస్తుంది. అది కార్పొరేషన్ వాళ్ళు అమౌంట్ ఇస్తారు, ఇరిగేషన్ వాళ్ళు టేకప్ చేస్తారు. వర్క్ దట్ ఈస్ క్లియర్, నో మోర్ కన్ఫ్యూజన్ దానికి సంబంధించి. సో విత్ దిస్ వీ విల్ క్లోజ్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ. రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా ప్లాన్ చేశారు? శానిటేషన్ దగ్గర చేయడం జరిగింది సార్. వర్క్స్ అన్ని కూడా అంటే ఇప్పుడు ఏవైతే స్టోన్ వర్క్స్, తర్వాత టైల్స్ వేయటాలు, గ్రానైట్ వర్క్స్ ఇట్లాంటి సివిల్ నేచర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయో అవన్నీ ఫస్ట్ లో కంప్లీట్ అయిపోతాయి సార్. మనకి వాటర్ అసెంబ్లీ రిమూవల్తో సహా. తర్వాత మనం 5th కల్లా మనం ఏం చేసుకుంటాము అంటే ఈ రిసెప్షన్ సెంటర్స్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ఈ అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అందరితోటి మానిటరింగ్ చేసుకోవడం జరుగుతుంది. మొబైల్ టాయిలెట్లు, వాటర్ సప్లై, రిసెప్షన్ డెస్క్, ఇటువంటి ఎల్ఈడి సీరియల్ లైట్లు ఇవన్నీ కూడా 7 కల్లా మనం అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటాం సార్. సెంటర్స్ చేస్తాం సార్. పోలీస్ డిపార్ట్మెంట్కి ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా రిసెప్షన్స్ కూడా అది 7th నుంచి 7th మార్నింగ్ కల్లా అరేంజ్ చేస్తాం సార్. అదేవిధంగా వాటర్ స్టాల్స్ 4 వాటర్ స్టాల్స్ పెడతాం సార్. అది కూడా టేకప్ చేస్తాం సార్. బ్యారికేడింగ్ కూడా లేక్ అటు సైడ్, అదేవిధంగా అప్రోచ్ చేసే రోడ్స్ కూడా బ్యారికేడింగ్ కూడా అరేంజ్ చేస్తాం సార్. దాన్ని కూడా రెడీ చేస్తున్నాం సార్. హైడ్రాలిక్ క్రెయిన్స్ కూడా బిగ్ క్రెయిన్ ఒకటి, మీడియం క్రెయిన్స్ ఒక 3 సార్. ఇక్కడ గణేష్ గారి దగ్గర, అదేవిధంగా రంగనాయకులపేట గారి దగ్గర ఇంకొక 2 హైడ్రాలిక్ క్రెయిన్స్ పెడుతున్నాం సార్. కాబట్టి మంచినీళ్ళు, అక్కడ కావాల్సిన వసతి ఎండోమెంట్ ద్వారా ప్రసాదం స్థానికంగా వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏర్పాటు చేయడం సార్. అది నీడ్ సార్, అవసరం. ఆ రోజు 7వ తేదీ. దాని తర్వాత వరుసగా మన నెల్లూరులో 5వ తేదీ 11th వరకు కూడా 5 రోజుల పాటు జరగదు సార్. అందరం కలిసి 5th డే 11th సామూహిక నిమజ్జనం అని చెప్పి అందరం కూడా అనుకొని మాక్సిమం 60 to 70% ఆ రోజే పూర్తి అయిపోతుంది సార్. 5th డే 11th. 3rd డే కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది సార్. మామూలుగా 7వ తేదీ స్టార్ట్ అయితే 9వ తేదీ కొంత వచ్చే అవకాశం ఉంది. 3rd రోడ్స్ నైట్ అంతా కూడా